ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభములు తెలియజేస్తూ ప్రైజ్ లార్డ్. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జెఫన్యా 1:18 చదువుకుందాం. యెహోవా ఉగ్రత దినమున తమ ఎండి బంగారములను వారిని తప్పింపలేకపోవును. రోషు అగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనము చేయను. అంటే ఉగ్రత దినం ఒకటి ఉంది. అంటే ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరించి, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ దేవుడు ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు హఠాత్తుగా ఒక దినాన్న ఉగ్రత దినం అనేది దేవుడు రప్పింపబోతున్నాడు. అప్పుడు మనకున్న ఎండి బంగారమును తన ఏవి కూడా మనల్ని కాపాడలేవు. అయితే ఆ ఉగ్రత దినమును మనం తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపములను కడుగుటకు దేవుడు ఇష్టపడ్డాడు. అయితే నువ్వు కూడా ఇష్టపడి ప్రభువా నన్ను క్షమించంటే ఆ ఉగ్రత దినమును తప్పించబడతావు. యెహోవా ఉగ్రత దినమున తమ ఎండి బంగారములను తప్పింపజాలవు. వాటి నుంచి ఎలాంటిది కూడా నీ ఆత్మను రక్షించుకోలేవు. పాతాళము నుండి నువ్వు తప్పింపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆనందం పొందుదురు. ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.